హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. ఈరోజు చికెన్ పికిల్ చేసి చూపిస్తానండి. పికిల్ అనగానే మసాలా ఆవుపిండి వేసి చేస్తారని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు మనం చేసుకునే పికిల్లో మాత్రం ఆవుపిండి లేకుండా చాలా తక్కువ మసాలాతో ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవ్వడానికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులో ప్రిజర్వ్ చేసుకోవడానికి నిమ్మరసాన్ని వాడుతున్నాను. కానీ ఇప్పుడు సమ్మర్ అవడం వల్ల కావాల్సిన వాటికన్నా ఎక్కువ నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు మంచివి పెద్ద సైజు కాయలు తీసుకుంటే 15 నిమ్మకాయల రసం సరిపోతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కిలోలు బోన్లెస్ చికెన్ అండి. ఇది ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి తపాల పాత్ర ఒకటి పెట్టుకొని ఇది ఇందులో వేసుకొని ఇందులో కొంచెం ఒక 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి కలిపేసి 10 నిమిషాలు ఉంచుకున్నాను. దీన్ని ఇందులో వేసి ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఇలా మొత్తం ఇలా కలిపి పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. మూత పెడదామండి. వాటర్ వస్తుంది, వాటర్ కొంచెం పైన వస్తే ఉడుకుతుంది. మూత పెట్టి ఉంచుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలా చూడండి, చికెన్ మూత తీసి చూద్దాం. చూడండి ఎలా వాటర్ వచ్చింది పైకి. సరే ఇలా కలుపుకొని ఈ వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు తర్వాత ఇంకా వాటర్ మూత పెట్టుకోకూడదు. మూత పెట్టకుండా ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి చికెన్ని. చూడండి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ముక్క చితికిపోకుండా చూసుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈ చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తానండి. ఇది మామూలుగా చేసి ఆవపిండి అది వేసి చేసే చికెన్ పికిల్ కాదండి. ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, వేసి చూపిస్తాను మీకు. ఎప్పుడు ఇవన్నీ చూపిస్తాను. మెజర్మెంట్ ఉంటుంది కదా, అలా కూడా చూపిస్తాను. కప్పు కొలతల్లో కూడా చెప్తాను. ముందుగా చికెన్ తెచ్చుకొని శుభ్రంగా ఉప్పు నీటిలో కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా బోన్లెస్ తీసుకున్నానండి నేను. మీరు విత్ బోన్తో కూడా చేసుకోవచ్చు. కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టండి టైం ఉంటే. లేదా ముందు రోజు తెచ్చి ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. ఫ్రెష్గా తెచ్చి చేసుకుంటేనే బాగుంటుందండి చికెన్ పికిల్ అనేది. వాటర్ మొత్తం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను మీకు. ఈ చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదేంటనేది మీకు లాస్ట్లో చెప్తాను నేను. ధనియాల పొడి, కళ్ళుప్పుని పౌడర్గా చేసుకోవాలండి. కళ్ళుప్పే తీసుకోవాలి, సాల్ట్ తీసుకోకూడదు. గరం మసాలా పౌడరు, కారం, పొడి కారం, 3 మ్యాంగో కానీ లేదంటే ఇంట్లో పట్టించుకుంటే ఆ కారం కానీ. కారం ఇది మీకు మెజర్మెంట్లో కూడా చెప్తాను. లేదు మెజర్మెంట్ అందరికీ చూసుకోవడం రాదు, తెలీదు అనుకుంటే కప్పు కొలతల్లో కూడా చెప్తానండి. ఇది ఎలక్ట్రికల్ కప్పు ఉంటుంది కదా, రైస్ కుక్కర్ కప్పు. ఈ కప్పుతో చెప్తాను, ఓకేనా? ఇదేంటంటే అందరూ చికెన్ పికిల్ అంటే ఆవాల పొడి అదేసి చేస్తారు కదా, ఆవాలు గరం మసాలా అన్నీ పడతాయి. ఇది జీడిపప్పు పౌడర్ అండి. ఇది జీడిపప్పు పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎంత తీసుకోవాలనేది చెప్తాను మీకు. ఇదే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్. పికిల్ చాలా బాగుంటుంది, ఒకసారి చూసి చేసుకోండి మీరు కూడా. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 500 గ్రామ్స్ తీసుకోండి. 500 గ్రామ్స్ కప్పు కొలతల్లో తీసుకుంటే 2 కప్పులు నిండుగా తీసుకొని 1 టేబుల్ స్పూన్తో 2 కప్పులు నిండుగా తీసుకున్న తర్వాత ఇలాంటి టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఈ టేబుల్ స్పూన్తో ఇంకొక స్పూన్ నిండుగా వచ్చింది, అందుకు మీకు చూపిస్తున్నాను. ఆ జీడిపప్పు పౌడరు 150 గ్రామ్స్ జీడిపప్పు తీసుకొని పౌడర్లా చేసుకోండి. మెత్తగా ముద్దలా చేసుకోకండి, ముద్ద చేసుకోకూడదు. పౌడర్ అయ్యేంత వరకు మాత్రమే చేసుకోవాలి. 150 గ్రామ్స్. కప్పుతో అయితే, ఈ కప్పు కొలతల్లో అయితే 2 కప్పుల పొడి ఇలా సమానంగా తీసుకోండి. హైట్ లేకుండా ఇలా సమానంగా 2 కప్పుల పొడి తీసుకోండి, ఓకేనా? ఇది ధనియాల పొడి, వేగించిన ధనియాల పొడి అండి. ఇది ధనియాలు బాగా మాడినట్టుగా వేగించొద్దు. ధనియాల పొడి 75 గ్రామ్స్ తీసుకున్నాను. 1 కప్పు నిండుగా తీసుకోండి. ఈ కప్పుతో కప్పు నిండుగా తీసుకోండి, ఓకేనా? ఇది గరం మసాలా పౌడర్. ఇది 45 గ్రామ్స్. ఇది 45 గ్రామ్స్. కప్పు కొలతల్లో అయితే అరకప్పుకి ఎక్కువ, 1/4 కప్పుకి తక్కువ. ఇప్పుడు ఈ అరకప్పు కదా, ఇది అరకప్పుకి ఎక్కువ, కొంచెం 1/4 కప్పుకి కొంచెం తక్కువగా తీసుకోండి. ఈ స్పూన్తో 8 టీ స్పూన్స్ అంటే 1/4 కిలోకి 1 టీ స్పూన్ లెక్కన వేసుకోండి మీరు. చిన్నది టీ స్పూన్ ఒకటి తీసుకొని
ఇప్పుడు 2 కేజీలు చికెన్ తీసుకుంటున్నాను కదా నేను. 2 కేజీలు బోన్లెస్ చికెన్కి ఇది ఈ స్పూన్ తీసుకోండి. 8 టీ స్పూన్లు కావాలి, సరిపడుతుంది. ఇది గరం మసాలా. ఉప్పు, ఈ కల్లుప్పు తీసుకోండి, 90 గ్రామ్స్ తీసుకోండి. కల్లుప్పే తీసుకోండి, సాల్ట్ అయితే మీకు టేస్ట్ బాగుండదు. కల్లుప్పునే పౌడర్లా చేసి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి. 90 గ్రామ్స్ తీసుకోండి, మెత్తగా పౌడర్ చేసుకోండి. కప్పుల్లో అయితే 1/4 కప్పు, ఇదే కప్పుతో 1/4 కప్పు తీసుకోండి. మనం కలుపుకునేటప్పుడు చూపిస్తాను, కొంచెం తగ్గించి వేసుకుంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా? 1/4 కప్పు. కారం అయితే 100 గ్రాములు అండి. కారం, ఈ 100 గ్రాముల కారం కప్పు కొలతల్లో తీసుకుంటే ఈ కప్పు నిండుగా వస్తుంది. నిండుగా తీసుకోండి, కప్పు నిండుగా. మీ కారం ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం తగ్గించి మీరు వేసుకోవచ్చు, టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆయిల్ అయితే 1.5 లీటర్ ఆయిల్ పడుతుందండి. ఇక్కడ పల్లి ఆయిల్ వాడచ్చు, నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను. ఇది కూడా నాన్ వెజ్ పికిల్స్కి ఉంటుందండి. పల్లి ఆయిల్ కూడా వేసుకుంటానంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. పల్లి ఆయిల్ వాడితే ఏమవుతుందంటే టేస్ట్ బాగానే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈ పికిల్ అయితే 3 months వరకు బయట ఏం కాదు, బాగానే ఉంటుంది. ఈ లోపే అయిపోద్దులేండి, ఫ్రిడ్జ్లో పెట్టేంత వరకు ఉంచరు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే, మనం పిల్లలకి ఎవరికైనా దూరంగా పంపించుకోవాలి అనుకుంటే ఈ ఫ్రీడమ్ ఆయిల్ ఈ ఆయిలే వాడుకోండి, రిఫైండ్ ఆయిలే వాడుకోండి. ఆ పల్లి ఆయిల్ వాడితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా పిల్లలు, పట్టుకెళ్ళి కొంచెం ముద్దలాగా గడ్డ కట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఇదైతే అలా ఉండదు. ఓకేనా? ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. వీటితోని చికెన్ పికిల్ ఎలా అనేది నేను చూపిస్తాను. 2 కిలోల చికెన్కి 2 కిలోల బోన్లెస్ చికెన్కి ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈజీగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఈ చికెన్ ఇందులో వేసి చల్లారి పెట్టుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ఇదే గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ పోసుకున్నాం అండి. ఇది ఆయిల్ మరిగిపోయిందండి. చికెన్ వేసుకుందాం. ఇందులో ముందు పెద్దగా ఉన్న ముక్కలన్నీ గరిటతో వేసుకోకుండా చేత్తో ఇలా పెద్దగా ఉన్న ముక్కలన్నీ వేసుకుందాం అండి. చిన్నగా అయినవన్నీ వేస్తే ముందుగా మాడిపోతాయి అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, హైలో వద్దు. వేసిన వెంటనే కలుపుమాకండి, కొంతసేపు 2 నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోవాలి. ముక్క చిగురుకోకుండా చూసుకోండి. ఇలా విడివిడిగా పెద్ద ముక్కలన్నీ ముందు వేగించుకుంటే లాస్ట్లో కొంచెం చిన్నగా గుండైనవన్నీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలాంటి అట్లకాడతో మాత్రమే కలపండి. గరిటె కానీ ఏమైనా పెట్టేస్తే మీకు విడిపోతుంది ముక్క. పీస్ అనేది చిన్నగా విడిపోయి చిన్న ముక్కల్లాగా అయిపోద్ది. ఇలా కలుపుకోండి. తీసుకునేటప్పుడు ఇలాంటిది ఏదైనా ఉపయోగించి తీసుకోవచ్చు. అంతవరకు వేగాలనేది నేను చెప్తాను. మరి ఎక్కువగా వేగకూడదండి. ఇది వేగితే ఆ పీస్ అనేది గట్టిగా అయిపోతుంది. 3 months కాదు 6 months ఉన్నా కానీ పీస్ మెత్తగానే ఉంటుంది ఇలా వేగించుకుంటే. మరి ఎక్కువైతే బాగుండదు. ఇలా కొంచెమైనా మీరు పికిల్ ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఆవపిండి వేసిన పికిల్ కంటే కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అది అందరికీ పడదండి ఆవపిండి వేసింది, ఇది ఎవరైనా తినొచ్చు. మసాలా పౌడర్ కూడా తక్కువగానే ఇంట్లో చేసుకుని మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదే వేసుకోవచ్చు మీరు. దీనికి స్పెషల్గా ఏమి మసాలా పౌడర్ ఏం చేసుకునే అవసరం లేదు. చూడండి ఇలా తీసుకుందాం, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అట్ల కాడ తీసేసి ఇలాంటి చిల్లిగా తోట పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఇలా తీసుకుందాం. ఇలా వేగితే సరిపోతుందండి, ఇంతకన్నా అవసరం ఉండదు. ఇంతకన్నా వేగితే గట్టిగా అయిపోతుంది పీసు. చికెన్ మొత్తం ఇలా వేగించుకోవాలి. లాస్ట్లో గుండె అయిపోయింది ఉంటుంది కదా, అది లాస్ట్లో వేగించుకున్నాను.
ఆయిల్ ఒక పావు లీటర్ ఆయిల్ వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మొత్తం లీటర్ పావు ఆయిల్ వేసినట్టు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించుకుందాం. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలోనే పెట్టుకోండి. చికెన్ వేగినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇదేమో లో టు మీడియం అనమాట. ఇది మసాలాలు అవి వేగేటప్పుడు పెట్టుకొని కొంచెం టైం పడుతుందండి. ఒక 10 minutes పడుతుంది ఇది వేగడానికి. స్లోగా వేగాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను చూపిస్తాను ఎంతవరకు వేగాలనేది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ వేగించుకోండి. ఇలా మనం స్లోగా చేస్తేనే ఇది బాగుంటుందండి పచ్చడి. మనం మంట హైలో పెట్టేసి చేసుకుంటే ఇది టేస్ట్ మారిపోతుంది. మాడిపోయి అన్నీ ఇలా నెమ్మదిగా చేసుకోండి. నేను చూపించిన విధంగా ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా అడుగు నుంచి కలపాలి. ఇలా అట్ల పుల్ల తీసుకొని ఇలా అడుగు నుంచి కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో 10 to 20 minutes ఈజీగా టైం తీసుకుంటుందండి. మంట మాత్రం లో టు మీడియంలోనే పెట్టండి. పెట్టి వేగించుకోండి. ఇలా తీసుకోండి. దీనికి అట్ల పుల్లకి అంటుకుంటాయి కదా, ఇలా తీసుకుంటూ కలుపుతూనే దగ్గరుండి చేసుకోండి. లేదంటే మనం ఇందులో స్టవ్ మీద పెట్టేసి పక్కకి వెళ్ళి మళ్ళీ వచ్చి కలుపుతామంటే కుదరదండి. దీనికి ఇలా జాగ్రత్తగా దగ్గరుండే మొదటి నుంచి చివరి వరకు కూడా చేసుకోవాలి. ఇంకా వేగాలి. చూడండి ఇంకొంచెం వేగాలి. కొద్దిగా 5 minutes. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి టైం పడుతుందండి. కొంచెం దగ్గరుండి వేగించుకోవాలి. సరేనా? చూడండి లైట్గా కలర్ మారుతుంది. ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి వేగించుకోండి. ఇంకొంచెం కలర్ లైట్ బ్రౌన్ కలర్ రావాలి. మళ్ళీ ఎక్కువగా వేగకు. ఇంకా డార్క్ బ్రౌన్ కలర్ రాకూడదు. వస్తే మాడిపోయినట్టు. చూడండి ఇలా వేగితే సరిపోతుందండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో. ఇంకా డార్క్ వచ్చేస్తే బాగుండదు, మళ్ళీ చేదు వస్తుంది. ఇప్పుడు ఈ జీడిపప్పు పౌడర్ ఉంది కదా, ఇది వేసుకొని వేగించుకుందాం. ఇది కూడా ఒక 2 నిమిషాలు మాత్రమే వేగించండి. జీడిపప్పు మనం వేగిస్తే ఎంతసేపు వేగిస్తాం, ఎక్కువసేపు వేగించం కదా, మాడుతుంది తొందరగా. ఇది కూడా అంతేనండి. ఒక 2 నిమిషాలు ఇలా వేగిన వెంటనే ధనియాల పొడి వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత చూపిస్తాను. అడుగు పట్టకుండా కింద నుంచి ఇలా కలుపుతూ ఉండాలి దగ్గరుండి. మంటను మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. అందుకనే మిమ్మల్ని స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. కొంచెం వేగాలంటే ఒక 2 నిమిషాలు. చూడండి ఇది ఇలా వేగితే సరిపోతుందండి. జీడిపప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ ఉన్న సాల్ట్ ఎప్పుడు వేసుకోవాలనేది నేను చూపిస్తాను. సాల్ట్ వేసిన తర్వాత ఈ ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి ఆల్రెడీ వేగించి పొడి చేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరమే లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఎక్కువ టైం తీసుకుంటుందండి. కానీ జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోవాలి ఇవన్నీ. ఈ మసాలా పౌడర్ మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి. ఇప్పుడు వేయకూడదు, ఎందుకంటే చేదు వస్తుంది. ఎక్కువ వేగితే చేదు వచ్చేస్తుంది పచ్చడి. కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ పచ్చడికి. ఇదంతా ఈ టేస్ట్ రావడానికి ఈ మసాలా ఇదంతా వేగడంలోనే ఉంటుందండి. ధనియాల పొడి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. వేగిన తర్వాత గరం మసాలా వేసుకుందాం అండి. కారం మాత్రం ఇప్పుడు అస్సలు వేయొద్దు. వేస్తే పచ్చడి అంతా కూడా నల్లగా వచ్చేస్తుంది. డార్క్ కలర్లోకి అస్సలు బాగుండదు, చూడడానికి బాగుండదు. ఇది గోరువెచ్చగా అయిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. అప్పుడు మాత్రమే వేసుకోండి, సరేనా? దగ్గరుండి సిమ్లో పెట్టి లో టు మీడియం అయినా పెట్టి ఇలా వేగించుకోండి. తెలుస్తుందండి, మంచి వాసన వస్తుంది వేగుతుంటే. ఇంకా అయిపోయింది ఇది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వీలైనంత వరకు వీడియో లెంత్ తగ్గించే తీయడానికి చూస్తున్నాము. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తారు.
ఇప్పుడు ఇది ఇలా అవుతుంది కదా, ఇప్పుడు ఈ చికెన్ ఇప్పుడు వేసుకుందామండి. సిమ్లోనే ఉంది చికెన్ అంతా. ఇప్పుడు వేసుకుందాం ఒకసారి. ఇప్పుడన్నా వేసుకోవచ్చు, లేదంటే కారంతో పాటుగా కూడా కలిపి వేసుకోవచ్చు. కారం మాత్రం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత కారం కలుపుకోవాలి మీరు. వేడి మీద అస్సలు కలపకూడదు. ఇది అంతేనండి. ముక్కకి ఇవన్నీ పట్టుకుంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మళ్ళీ చూపిస్తాను. ఇది చల్లారిన తర్వాత కారం కలిపే ముందు మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఈ చికెన్ వేసి ఉంచుకున్నాం కదా ఈ గ్రేవీలోని. ఇలా చెయ్యి కాలేంత వేడిగా చెయ్యి కాలుతుందండి. ఇలా గిన్నె పట్టుకుంటే అప్పుడు మాత్రమే ఈ కారాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా చెప్పాను కదా, ముందుగా వేసుకుంటే మాత్రం అది డార్క్ కలర్లోకి మారిపోద్దండి పచ్చడి అంతా కూడా. ఇది బాగా కారం మీరు తయారు చేసుకున్న కారం అయితే కారంగా ఉంది అనుకుంటే కొంచెం కారం 1 స్పూన్ 2 స్పూన్లు తగ్గించుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. కానీ నేను చెప్పిన కొలతల ప్రకారంగా అయితే 100 గ్రామ్స్ కారం పడుతుందండి 2 కేజీల బోన్లెస్ చికెన్కి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని మనం యాడ్ చేసుకోవాలి. అస్సలు వేడి అనేది ఉండకూడదు. 1.5 లీటర్ ఆయిల్ పడింది కదా, ఈ కారం వేసాం కదా, ఇవన్నీ మనం రేపు మార్నింగ్ చూస్తే మరుసటి రోజు లేదంటే మరుసటి రోజు చూసామనుకో, అప్పుడు మనకి కారాన్ని బట్టి కొంచెం టైట్ అవుతుందండి. ఆయిల్ అది తగ్గుతుంది. కారం, ధనియాల పొడి, మసాలా అన్నీ కలిపి ముక్కకు పట్టుకుంటాయి కాబట్టి ఈ ఆయిల్ అనేది ఎంత పడుతుందని మనకు తెలుస్తుంది. ఇది చూడండి, ఇలా కారం అన్నీ కలుపుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు. మొత్తం చల్లగా అయిపోయింది. మొత్తం వేడి అనేది ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇవి 18 నిమ్మకాయలండి, 18 నిమ్మకాయలు జ్యూస్ ఇది. ఇందులో ఈ సాల్ట్ ఉంచుకున్నాం కదా, ముందు పికిల్ చేసేటప్పుడు సాల్ట్ కొంచెమే వేసాను. ధనియాల పొడి వేగినప్పుడు వేసాను కదా, ఇది ఉంచాను కదా, ఇది ఇప్పుడు ఇందులో కలుపుకుందామండి. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే, ఇప్పుడు ఈ నిమ్మరసంలో కలపడం వల్ల కరుగుతుందండి. ఇది మనం ఇలా స్పూన్తో కలిపితే కరుగుతుంది. అదే మనం అందులో వేసాం అనుకోండి, ఆయిల్ కదా, ఈ పికిల్లో త్వరగా కలవదు. ఈ కళ్ళుప్పు కదా, ఇది ఇందులో కలపడం వల్ల బాగా కలుస్తుంది అన్నమాట పచ్చళ్ళలోని. 1 స్పూన్ మాత్రం ఇక ఉంచాను. 1 టేబుల్ స్పూన్తో ఇది ఉంచాను. రేపు టేస్ట్ చెక్ చేసి అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇది మాత్రం ఇలాగా ఈ సాల్ట్ని ఇందులో కలుపుకోవాలి బాగా. ఇలా కలిపితేనే బాగా కలుస్తుందండి. ఇది ఒక టిప్పు. నేను ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు అలాగే సాల్ట్ ఇందులో వేసాను అనమాట. వేస్తే కరగలేదు, అది కరకరలాడుతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి నిమ్మరసంలో, అప్పటి నుంచి నిమ్మరసంలో కలిపి వేస్తున్నాను. ముందు ఈ ధనియాలు ఇవన్నీ మసాలా వేగినప్పుడు కొంచెం వేస్తాను. ఈ చికెన్ పీసెస్ వేసాం కదా, వాటికి కూడా పట్టుకోవాలి కాబట్టి కొంచెం వేసాను. ఇప్పుడు ఉన్న సాల్ట్ని ఇందులో వేసానండి. ఇలా వేసి కలిపి వేస్తే బాగా కలుస్తుంది ఇందులో. ఇది మళ్ళీ రేపు మార్నింగ్ మీకు మళ్ళీ చూపిస్తే అప్పుడు పచ్చడి ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది తెలుస్తుందండి. అంత నానుతుంది బాగా, ముక్కకు పట్టుకుంటుంది అన్నమాట ఈ నిమ్మరసం, ఉప్పు, కారం అన్నీని. అప్పుడు మనకి ఆయిల్, ఆ 1/2 లీటర్ ఆయిల్ ఉంది కదా, పడుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఇందులో వేసుకుందామండి నిమ్మరసం. 18 కాయలు తీసాను అనమాట. మీకు ఇంకా పులుపు కావాలి అనుకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చండి, మరేం పర్వాలేదు. ఇలా నిమ్మరసం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి లేకుండా ఇలా చక్కగా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చాలా పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా జీడిపప్పు పౌడర్ వేసాను కదా, అది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పచ్చడి మాత్రం. ఎలా ఉందో ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇది నెక్స్ట్ డే ఎలా ఉందో మన చికెన్ పికిల్ చూద్దామండి.
తేలుతుంది. మనం వేసుకున్న 1.5 లీటర్ ఆయిల్ ఇలా ఉంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకుందామండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదండి. నిన్న సాల్ట్ చెప్పిన కొలతలన్నీ కూడా కరెక్ట్గా అన్నీ పడతాయండి. ఈ సాల్ట్ ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. నిన్న 18 నిమ్మకాయలు ఇందులో కలిపాం కదా, ఇంకొక 4 నిమ్మకాయలు ఉంది రసం. ఇది తీసి పెట్టుకున్నాను, ఇది కూడా వేద్దాము. కరెక్ట్గా సెట్ అవుద్ది. 3 డేస్ కల్లా కరెక్ట్గా సెట్ అవుద్దండి. ఇది ఇందులో వేసేస్తాను ఈ సాల్ట్. ఇది వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ పికిల్లో వేసుకుందామండి. నేను చెప్పిన కొలతలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. మీ పులుపుని అదే టేస్ట్ని చెక్ చేసుకొని మీకు ఎంతవరకు పులుపు, మీకు ప్రిజర్వేటివ్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే నిమ్మరసం, సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆయిల్ కూడా సరిపోతుంది. 1.5 లీటర్ ఆయిల్ వేసినట్టండి ఇందులోని. అంతేనండి, మన చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. పికిల్ పెట్టుకున్న తర్వాత 2 డేస్కి కరెక్ట్గా నాని పీస్ అంతా కరెక్ట్ టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి ఈ వీడియోని షేర్ చేయండి. చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా. ఒకసారి ఈ పికిల్ ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్